దేశమంతా ఎక్కడ లేని వడగాళ్ళు ఉన్నాయి, ఒక ఢిల్లీలోనే లేవు. మామూలుగా ఏముంటుంది, హైదరాబాద్తో పోలిస్తే ఢిల్లీలో వేడి ఎక్కువ, ఉష్ణతాపం ఎక్కువ. ఢిల్లీలో అన్నీ ఎక్కువనే, చలికాలం చలి ఎక్కువ, ఎండాకాలం ఎండ ఎక్కువ. అక్కడ ఎండ ఎక్కువ ఏంటంటే కారణము అది పక్కనే థార్ డెజర్ట్ రాజస్థాన్ ఉంటుంది, ఎడారి ఉంటుంది, ఎడారి అంతా వేడెక్కు ఉంటుంది. థార్ డెజర్ట్ అంతా జైసల్మేర్ ప్రాంతం అంతా దాని వేడి ఇక్కడ పడుతూ ఉంటుంది ఒకటి. అదే సమయంలో అక్కడ పక్కన పంజాబ్లోను హర్యానాలోను పండించిన గోధుమ పంట ఆ కుప్పలు గడ్డి అంతా తగలబెడుతుంటారు. దానివల్ల పొగ వస్తుంది. వాహనాలు ఎక్కువ కాబట్టి పొగ కార్బన్ మోనాక్సైడ్ బయటకు వస్తుంది. దానివల్ల కూడా వేడి ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద బంగ్లాలు కాబట్టి వేడెక్కిపోతుంది. అయితే అంత వేడెక్కే సిటీలో ఈరోజుసారి చల్లగా ఉంది, ఉష్ణతాపం లేదు. దేశమంతా ఉష్ణతాపం ఉంది. ఉత్తరాఖండ్ చల్లగా ఉండాల్సిన ఉత్తరాఖండ్లో అడవులు తగలబడిపోయి ఒక్కరోజు 40-50 ప్రాంతాల అడవులు తగలబడి వేడెక్కిపోతుంది. అంటే బద్రీనాథ్, కేదార్నాథ్ ప్రాంతం, గంగానది అక్కడే ఉంటుంది. అయినా సరే యమునా నది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వేడెక్కుంది. ఉత్తరాఖండ్లో ఆల్మోడా ప్రాంతం ఉందనుకోండి, దాని కుమావు రీజన్ అంటారు. కుమావు మండల్ కూడా వేడెక్కుంది. పెద్ద పెద్ద సరస్సులు అక్కడ, నైనితాల్, నౌకుచియా తాల్, అట్లాంటి పెద్ద పెద్ద తాల్ అంటే సరస్సులు, చెరువులు, అన్ని కొండలు. అయినా సరే వేడెక్కింది అడవులు తగలబడి. కానీ ఢిల్లీ మాత్రం చల్లగా ఉంది. కారణం ఏంటంటే, ఎందుకు వస్తుంది వేడి? ఇక్కడ ఏమైందంటే చుట్టుపక్కల ఇది చూడండి, ఇది ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ వాళ్ళు మొత్తం కనిపెట్టి రాజస్థాన్లోను హర్యానాలోను పోలిస్తే ఇక్కడ నెక్స్ట్ 2 వీక్స్ ఫర్ పాసిబుల్ హీట్ వేవ్ అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, ఢిల్లీలో లేదు. వాళ్ళు ఎందుకు లేదు, ఇది కారణం ఏంటి అని పత్రికలు రాసినాయి. దానికి కారణం ఏంటంటే, అక్కడ ప్రెషర్ వల్ల మేఘాలు ఏర్పడి ఢిల్లీ చుట్టూ మేఘాలు ఆవరించేసినాయి. మేఘావృతంగా ఉంది ఢిల్లీ. మేఘాలు ఉంటే కిందికి సూర్యరశ్మి రాదు, వేడి రాదు. జనం కింద మొత్తం పైనుంచి ఒక పెద్ద కార్పెట్ పరిచినట్టు ఉంటుంది, పైనుంచి పెద్ద పందిరేసినట్టు. దానివల్ల ఏమైందంటే అక్కడ లేదు, 40 డిగ్రీలు 41 డిగ్రీలే. అక్కడ చూడండి, ఒయాసిస్ లాగా ఉంది. ఆ ఢిల్లీ అనేది ఒక ఒయాసిస్ లాగా ఉంది. ఎన్ని డిగ్రీలు? 40 డిగ్రీలు మాత్రమే ఉంది. 40-41 భరించవచ్చు. అందరు జనం రోడ్లోకి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్లో రోడ్లోకి రారు కానీ వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్లో మనం అక్కడ చూసుకుందాం, 48-49 డిగ్రీలు కూడా వచ్చింది. 50 డిగ్రీలు వస్తే మనిషి మలమల మాడి చచ్చిపోతాడు, ఉండడు, కష్టం, బయటికి పోలేడు, బయటికి పోదు కూడా. హాలిడే ఇచ్చేయాలి, బలవంతంగా హాలిడే ఇచ్చేయాలి. అన్ని ఫ్యాక్టరీలు, ప్రైవేట్, గవర్నమెంట్ అన్నీ బంద్ అయిపోవాలి 50 డిగ్రీలు వస్తే. మరి 48-49 ఉంది. ఎక్కడుంది? గచ్చిబౌలి ఏరియాలో ఎక్కువ ఉంది. ఎందుకు గచ్చిబౌలి ఏరియాలో ఉంది? పత్రికలో కూడా వచ్చింది. ఎందుకుందని పెద్ద పెద్ద ఆకాశ భవనాలు కట్టినారు. అదంతా కాంక్రీట్ జంగిల్, చాలా వేడి. తర్వాత అన్ని ఏసీలు పెడతారు. ఏసీలు పెడితే ఏసీలు లోపలికి చల్లగాలి తీసుకుంటాయి, బయటికి వేడిగాలి వదిలేస్తాయి. అదొకటి. తర్వాత హీట్, దాని నుంచి హీటు, బంగ్లాల నుంచి అంత హీటు, అంత ఐరనే కదా. కాంక్రీట్ అంటే ఐరన్, సిమెంటు, అది పెద్ద కొండలు ఉన్నట్టే ఒకటి. మూడవది అన్ని 25 అంతస్తులు 24 అంతస్తులు ఆ గీజాలు చూస్తున్నాం మనం, మై హోమ్ భూజాలు 25 అంతస్తులు. దాంట్లో వేల కొద్ది కార్లు, 5 అంతస్తులు 6 అంతస్తులు కార్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ 5-6 అంతస్తులు. ఆ వాహనాలన్నీ ఒక్కసారి బయటకు వస్తే కార్బన్ మోనాక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. పెట్రోల్ గాలి, డీజిల్ గాలి వేడెక్కిపోతుంది. అందుకని 48-49 డిగ్రీలు గచ్చిబౌలిలో ఉంటే, అదే ఇటువైపు చూద్దాం, చౌటుప్పల వైపు చూద్దాం, చల్లగా ఉంది, అంత లేదు వేడి. అక్కడ 44-45 డిగ్రీలు ఉంది. ఈరోజు అన్నిటికంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నది, ఆ మొత్తం దేశంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నది 46 డిగ్రీలు పట్టణాల్లో ఉన్నది. ఏంటంటే హైదరాబాద్లో 43-44 ఉంది, ఒక గచ్చిబౌలిలో మాత్రం 48-49 ఉంది. ఎక్కువ ఉన్నది నంద్యాల, దేశంలో నంద్యాల. అంత ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ లేదు. కర్నూలులో కూడా ఎక్కువనే ఉంది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉంది. అయితే ఇట్లా ఉండడానికి కారణం ఏంటంటే, ఇంత పెద్ద బిల్డింగ్లు రావడం. ఆ బిల్డింగ్ దీన్ని అంతా ఆపేసేయాలి. ఇప్పటికే ఉత్తరాఖండ్లో చల్లబడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ వర్షం పడే పరిస్థితి ఉంది. తెలంగాణలో, ఆంధ్రలో కూడా వర్షం పడే పరిస్థితి ఉంది. అందుకని అక్కడ వాతావరణం చల్లబడిపోవచ్చుని అంటున్నారు. ఏమైనా సరే ఢిల్లీ చల్లబడ్డది, అక్కడ చాలా వేడి ఉండే ప్రదేశం చల్లబడ్డది. చల్లగా హైదరాబాద్ వాజ్ వన్స్ ఎయిర్ కండిషన్డ్ బై నేచర్, ప్రకృతి ఎయిర్ కండిషన్ చేసింది. కానీ హైదరాబాద్, బెంగళూరు వేడెక్కిపోయినాయి. ఎందుకు ఎక్కినాయి? హైదరాబాద్, బెంగళూరు పెద్ద పెద్ద భవనాలు వచ్చేసి. బెంగళూరులో కూడా అంతే, చెరువులన్నీ కబ్జా అయినాయి. అక్కడ కబ్జా అయినాయి. ఇక్కడ హైదరాబాదు దక్కన్ పీఠభూమి,
బెంగళూరు దక్కన పీఠభూమి. సహజ సిద్ధంగా సరస్సులు ఏర్పడతాయి, చెరువులు చిన్న 4 రాళ్ళు వేస్తే చెరువు అయిపోతుంది, కుంటలు అయిపోతాయి. కుంటలు, చెరువులు, తర్వాత బాగులు. హైదరాబాద్ అంటే భాగ్యనగరం అని అంటారు. బాగ్ నగరం అంటే తోటల నగరం. ఎన్ని బాగులు ఉన్నాయి? ఒకటి కాదు, అమీర్ బాగ్, బషీర్ బాగ్, బాగే అమీరా, జామ్ బాగ్, కుందన్ బాగ్, నైన్ బాగ్. ఒక్క బాగులు, అన్ని బాగులే, తోటలే కదా. ఏమని అవన్నీ? మొత్తం చెట్లన్నీ, అడవులన్నీ పోయినాయి, సరస్సులన్నీ పోయినాయి, కుంటలన్నీ పోయినాయి, చెట్లన్నీ కొట్టేసారు. ఆఖరి నిజాం పార్క్ కూడా 480 ఎకరాలు ఉంటే పక్కన దాని నిజాం పార్క్ అనాలి, జూబిలీహిల్స్ పార్క్ను నిజాం పెట్టింది, అదంతా 340 ఎకరాలు అయింది. అంటే తక్కిన చుట్టంతా కొట్టిపారేసారు. హుసేన్ సాగర్ సగం అయిపోయింది, కొట్టేసింది, మొత్తం కబ్జా అయింది, బిల్డింగ్లు అయినాయి. దాంతో ఏమైంది? మొత్తం వేడి పెరిగిపోతుంది. హైదరాబాద్లో వేడి పెరిగిపోతున్నది, పట్టణాలన్నీ ఇబ్బందులు పడతాయి. అదొకటి. రెండవది ఏంటంటే, ఎక్కడ లేని ఈ వేడి పెరగడానికి గ్లోబల్ వార్మింగ్. మొత్తం పెట్రోల్ కాల్చి, బొగ్గు కాల్చి, డీజిల్ కాల్చి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ అయిపోతుంది. దానివల్ల ఆర్కిటిక్స్ ఖండమే, మంచు ఖండం కరిగిపోయింది. సైబీరియా మంచు ఖండం కరిగిపోతున్నది, మంచు ఎడారి అది కరిగిపోతున్నది. హిమాలయాలు కరిగిపోతున్నాయి, గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి, మంచు పొరలు కరిగిపోతున్నాయి, హిమాలయాస్ మీద ఉన్నాయి, అవన్నీ కరిగిపోతున్నాయి, భూమి వేడెక్కుతున్నది. ఇప్పటికైనా సరే ప్రకృతిని నాశనం చేయొద్దు. 500 కోట్ల చెట్లు కావాలి భారతదేశానికి. అన్ని కోట్లు ఎక్కడున్నాయి? అవన్నీ లేవు కదా. ప్రభుత్వమే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొట్టేస్తుంటారు, ప్రభుత్వాలే కొట్టేస్తుంటారు. ఆఖరికి వికారాబాద్లో చెట్లన్నీ కొట్టేస్తారట. ఎట్లా కొట్టేస్తారు? అక్కడ రాడార్ సిస్టమ్ పెట్టడానికి అడవి. వికారాబాద్ అంటేనే అక్కడ మూసీ నది పుట్టింది. మూసీ నది 180-190 కిలోమీటర్లు ప్రయాణం చేసి వికారాబాద్ నుంచి, అనంతగిరి నుంచి ఓడపల్లి దగ్గర, మిర్యాలగూడ దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఏమైపోద్దా? అక్కడ ఉంటుందా? వర్షం ఉంటుందా? వర్షం ఉండదు. మూసి ఉంటుందా? మూసి ఉండదు. రాడార్ సిస్టమ్ కోసము మీరు అడవులను కొట్టేస్తారా? ఎందుకు మీకు దేశాలతో శత్రుత్వం ఎందుకు? ఇక్కడ ప్రకృతిని నాశనం చేయడం ఎందుకు? ప్రకృతిని మనం నాశనం చేస్తున్నాం. మనిషే ప్రకృతికి పెద్ద శత్రువు. ప్రకృతి నుంచి మనం పుట్టినాం. మన తల్లి రొమ్ము మనం దంతున్నట్లు లెక్క. ప్రకృతిని నాశనం చేయొద్దు, అడవులు నాశనం చేయొద్దు, ఇసుక తీయొద్దు, కొండలు కొట్టేయొద్దు, ప్రకృతిని నాశనం చేయొద్దు. ప్రకృతిని పూజించడం నేర్చుకోండి. ప్రకృతి నాశనం అయితే వికృతి అవుతుంది, వికృతి అయితే మానవుడు తొందరగా నాశనం అయిపోతాడు. అందుకనే గుణపాఠం నేర్చుకోండి. హైదరాబాద్ చల్లగా ఉంటట్టు చూసుకోండి. ప్రకృతి ఎయిర్ కండిషన్ చేసిన హైదరాబాద్ సిటీని నాశనం చేసినాం. బెంగళూరు నాశనం అయిపోయింది. బెంగళూరు దారిలోనే హైదరాబాద్ కూడా ఉంది. బెంగళూరు ఇప్పుడు నాశనం అయింది. ఇంకో 2-3 ఏళ్ళు అయితే హైదరాబాద్ కూడా బెంగళూరు వల్లే నాశనం అయిపోద్ది. ఇప్పటికైనా హైదరాబాద్ పౌరులు కళ్ళు తెరవాలి. మీరు మూసీ నదిని కాపాడుకుందాం, మూసా నదిని, ఈసా నదిని కాపాడుకుందాం, వికారాబాద్ని కాపాడుకుందాం, చుట్టూ అడవులను కాపాడుకుందాం. లేకపోతే బొందలగడ్డ పోవడానికి సిద్ధమవుదాం.